హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అనమాట. ఇంకా ఇదొచ్చేసి సాంబార్‌కి రెడీ చేస్తున్నాను. ఇది ముందు రోజు తీసిన వీడియో అనమాట. ఇది ఏందంటే ఇక సన్నగా ఆనియన్స్ కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇక్కడొచ్చేసి టమోటాలు కూడా కట్ చేసి పెడతాను. ఇక పొటాటోస్ లేవండి. కూరగాయలైతే ఏమి లేవు. ఇంకా తెప్పిస్తాను అవి కూడా. పొటాటోస్ కూడా తెప్పిస్తే కొంచెం మునక్కాయలు అవి ఉండయిలేండి. మునక్కాయలున్నాయి. ఇంకా పొటాటోస్ తెప్పిస్తే ఇందులోకి ఇక సొరకాయ అయినా వేసుకోవచ్చు. నెక్స్ట్ పొటాటో, బెండకాయ, వంకాయ ఎటు 2 కాయలున్నాయి. ఇంకా అన్నీ వేసుకోవచ్చండి మనకు అవసరమైతే. కాకపోతే అంటే అన్నీ ఒకేసారి కాకుండా మనకు ఉన్నవేవో యేసుకుంటే సరిపోతుంది. అంటే కర్రీలాగా ఉంటుంది మళ్ళీ అన్నీ వేసుకున్నా. ఇంకా అదొకటి వేసుకుంటే. కానీ ఇంకా సాంబార్ అంటే ఇక మునక్కాయ కంపల్సరీ ఉండాలి కదండీ! మునక్కాయ స్పెషల్ అనమాట సాంబార్‌కొచ్చేసి. ఇక్కడొచ్చేసి ఆనియన్స్ కూడా అయిపోయినాయి కట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి టమోటాలు ఇవి కూడా కట్ చేసి పెట్టుకుంటే ఇంకా పప్పు కూడా ఉడికిందిలెండి. చప్పిడి పప్పు కూడా వేసాం కదా! అది ఉడికిపోయింది. చూపిస్తాను అది కూడా. ఇంకా తోటకూర కర్రీ అయితే చేస్తాం కదా! ఇంక నెక్స్ట్ వచ్చేసి ఇది చేస్తున్నాననమాట. ఇదిగోండి పప్పు. ఇక ఇదొచ్చేసి మిక్సీ వేసాము. చూడండి బాగా మెత్తగా అంటే ఇంకా సాంబార్లో కలిసిపోతదనమాట. ఇంకా పప్పుగా లేకుండా పప్పుగా ఉంటే ఏందంటే అడుక్కు దిగిపోతది. ఇక అందుకని కొంచెం మిక్సీ యేసుకుంటే కలిసిపోతదనమాట సాంబార్లో. ఇదిగోండి చూడండి. ఇంక చింతపండు రసం కూడా పిండేసాము. ఇంకా కూరగాయలు కూడా అదే. ఇంకా మునక్కాయలు, పొటాటో ఇదిగోండి. పొటాటో కూడా వేసాను. బాగా మరుగుతున్నాయి. ఇప్పుడేనమాట వేసింది. ఇదిగోండి మునక్కాయలు. కలర్ఫుల్‌గా చాలా బావుందండి. ఇంకా చాలా వరకు ఏందంటే సాంబార్ కూడా రెడీ అయింది. ఇంకా కొత్తిమీర దొరకలేదండి. కొత్తిమీర తెప్పిద్దామని చూస్తే కొత్తిమీర దొరకలేదనమాట. ఇందులోకి చిప్స్ వేయించుకున్నా చాలా బావుంటదండి. రాగి సంకటి కానీ చాలా బావుంటది ఇందులోకి. మొన్న లాస్ట్ వీడియో పెట్టాను కదా! సాంబార్‌లోకి రాగి సంకటి, రాగి ముద్దలు బావుంటది. ఎక్కువగా మ్యాక్సిమం ఏందంటే చికెను పులుసులోకి బావుంటదండి. నాటుకోడి పులుసులోకి బావుంటది. రాగి ముద్దలొచ్చేసి. హెల్త్‌కి గూడా చాలా మంచిదండి. ఇప్పుడేందంటే కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటే ఏందంటే కొంచెం ఇలాంటివి వాడుతుంటే మంచిదనమాట. ఇలా జాగ్రత్తగా ఫుడ్ మెయింటైన్ చేస్తుంటేనే ఏయో వస్తున్నాయి కొంచెం. కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా! ఇప్పుడు మనం తీసుకునే ఫుడ్‌ని బట్టి గూడా ఉంటుందనమాట. సాంబార్ గూడా రెడీ అయిందండి. ఇదిగోండి. సాంబార్ గూడా రెడీ అయింది. నేనింకా కొత్తిమీర దొరకలేదు గదా! ఏమీ వేయలేదనమాట. ఇదండి వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.